హలో అందరికీ. సో మనం ఈరోజు వీడియోలో కేక్ టిన్స్ గురించి మాట్లాడబోతున్నాము. మనము వెయిట్ ప్రకారం ఏ టిన్ అనేది వాడాలి, ఎంత బ్యాటర్ వాడాలి అనేసి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ రౌండ్ టిన్స్ అన్నమాట. ఇవన్నీ స్క్వేర్ టిన్స్, రౌండ్ షేప్ అన్నమాట. ఇది వచ్చేసి 5 ఇంచ్ కేక్ టిన్ అనమాట. సో మనం ఎప్పుడే కానీ కేక్ టిన్ని ఎలా మెజర్ చేసుకోవాలి అని అంటే జస్ట్ స్కేల్ తీసుకొని, సో బ్యాక్ సైడ్ 5 ఇంచ్ కేక్ టిన్ అనమాట ఇక్కడ. బట్ ఎప్పుడు ఇక్కడ చేయకూడదు, సో ఇక్కడ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ బేస్గా. సో దిస్ ఇస్ 5 ఇంచ్ టిన్ అనమాట. సో ఈ 5 ఇంచ్ టిన్ వచ్చేసి నేను 1/2 kg టాల్ కేక్ కోసం వాడుకుంటాను. అండ్ ఇది వచ్చేసి 6 ఇంచ్ టిన్ అనమాట. 6 ఇంచ్ టిన్. సో 6 ఇంచ్ టిన్ వచ్చేసి మనకి రెగ్యులర్గా ఫ్లాట్ వస్తుంది. సో ఇది కొంచెం 1/2 kgలోనే టాల్ కావాలి అని అంటే మనం 5 ఇంచ్ కేక్ టిన్ అనేది యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి 6 ఇంచ్ కేక్ టిన్ 1/2 kg కోసమే యూజ్ చేసుకుంటాం. ఇదే నా దగ్గర ఒక 2-3 ఉన్నాయన్నమాట. నార్మల్గా రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి నేను ఇది ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఈ కేక్ టిన్ వచ్చేసి 7 ఇంచ్ అనమాట. 7 ఇంచ్ 7.5. ఇది ఎస్పెషల్లీ 1 kg టాల్ కేక్ కోసం యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ చీజ్ కేక్స్ కోసం కూడా యూజ్ చేస్తుంటాను. నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఇలాంటివి ఉన్నాయి. ఇది ఎందుకు ఇలా తీసుకున్నాను అనంటే 2 in 1గా నార్మల్గా కేక్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు అండ్ చీజ్ కేక్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు అని నేను ఇలాంటిది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇలా తీస్తే బేస్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది. సో చీజ్ కేక్ కోసం ఇలాంటి కేక్ టిన్స్ అనేది వాడతాం అనమాట. సో అందుకని నా దగ్గర 7.5 ఇంచ్ కేక్ టిన్ కోసం ఇలాంటివి తీసుకున్నాను. ఇది కూడా నేను 1 kg కోసం యూజ్ చేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ 8 ఇంచ్ కేక్ టిన్ అనమాట. 8 ఇంచ్. ఇది 8 ఇంచ్ ఫ్లాట్ కేక్ 1 kg వస్తుంది అనమాట. కేజీ టాల్ కేక్ కోసం 7.5 ఇంచ్ మనకి సరిపోతుంది టాల్ కేక్ కోసం. ఇది వచ్చేసి 10 ఇంచ్ టిన్ అనమాట. దిస్ ఇస్ 10 ఇంచ్. 2 kgs ఫ్లాట్ కేక్ వస్తుంది. సో ఫ్లాట్ కేక్ మనం కావాలంటే ఇది కొంచెం టాల్ కావాలి 2 kgsలో అంటే 8 ఇంచ్ టిన్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది ఎన్ని ఇంచ్ ఉందంటే 5/5 ఉంది. 5 ఇంచ్. నార్మల్లీ నేను బ్రౌనీస్ కోసం యూజ్ చేస్తాను. 250 grams ఆఫ్ బ్రౌనీ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. 4 pieces వస్తాయి. దానిలోనే కొంచెం పెద్దది దిస్ ఇస్ 7/7 అనమాట. 7/7 నేను 500 grams ఆఫ్ బ్రౌనీ కోసం యూజ్ చేస్తాను. లేదు అని అంటే మనము 1 kg కేక్ స్క్వేర్లో కావాలి అని అంటే కూడా నేను దీంట్లో బేక్ చేసుకుంటాను. ఇది వచ్చేసి కప్ కేక్ ట్రే అనమాట. అండ్ దిస్ ఈస్ బ్రౌనీ కోసం అనమాట. బ్రౌనీ పీసెస్గా కట్ చేయకుండా జస్ట్ దీంట్లోనే పోర్ చేసి మనం బేక్ చేసుకుంటే జస్ట్ డైరెక్ట్గా అలాగే తీసి పెట్టేసేయచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రెడ్ కోసం ఉంటుందన్నమాట. ఇది నేను ఎప్పుడన్నా కేక్ స్లైసెస్ అడిగితే కూడా నేను దీంట్లో బేక్ చేసి ఇస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి రెక్టాంగిల్ అనమాట. రెక్టాంగిల్కి నాకు బ్రౌనీ కోసం ఈజీగా ఉంటుంది చాలా. దీంట్లో 1 kg దాకా బ్రౌనీ చేసుకోవచ్చు. మంచి మినీ కప్ కేక్స్ మోల్డ్ అనమాట ఇది. సో దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30 దాకా కప్ కేక్స్ వస్తాయి. దానికి సపరేట్గా మినీ కప్ కేక్స్ ఎవరైనా అడిగారని అంటే నేను దీంట్లో బేక్ చేసి ఇస్తాను. స్కూల్లో బర్త్డే కోసం ఇవ్వడానికో లేకపోతే కిడ్స్ బర్త్డే పార్టీస్కి అరేంజ్ చేయడానికి కప్ కేక్స్ అడుగుతూ ఉంటారు. సో దానికంతా నేను స్మాల్ కప్ కేక్స్ కోసం గురించి. సో నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాటర్ 1 kgకి 1/2 kgకి ఎంత బ్యాటర్ మనం యూజ్ చేసుకోవాలి అని చెప్తాను. సో మనం ఫస్ట్ 1/2 kg కోసం 1/2 kg కేక్ చేయాలి అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 250 to 275 grams ఫ్లోర్తోని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. అండ్ 20 to 25 grams ఆఫ్ ఫిల్లింగ్ కానీ అండ్ మనం సోపింగ్ వాటర్ కానీ అది యూజ్ చేసుకుంటాము. అండ్ మిగిలిన 250 to 200 grams విప్పింగ్ క్రీమ్ మనకు సరిపోతుంది. సో అప్పుడు మనకి 500 to 520 grams ఆఫ్ కేక్ అనేది రెడీ అవుతుంది. సో అదే మనం 1 kgకి 2 kg కంటే 1/2 kgది డబుల్ చేసుకుంటే 1 kg అవుతుంది.
దాన్ని డబుల్ చేసుకుంటే 2 kgs. సో 1/2 kgకి మనం కరెక్ట్గా మెజర్మెంట్ మనకి కరెక్ట్గా తెలిసిందంటే మనం అన్ని కేజీ కేక్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి కేక్ టిన్స్ అండ్ బ్యాటర్ ఎలా యూస్ చేసుకుంటాము ఒక్కొక్క కేక్స్కి అనేది వీడియో అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే ప్లీజ్ డూ కమెంట్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి అని. నేను దాని ప్రకారం నేను ఆ వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.